మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్దిపేటను వరదలు ముంచెత్తాయి. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు. చెప్పండి, 20 సంవత్సరాల తర్వాత కూడా వర్షాలు సిద్దిపేటను ముంచెత్తాయి. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. ఏం చెప్తారు దీనికి? వాస్తవానికి ఏంటంటే సిద్దిపేట అనేది సుందరీకరణ దాదాపు 20 సంవత్సరాల కంటే ముందుండే జరుగుతుంది. ఎందుకంటే ఎగువన వర్షాలు పడుట్లా ఇప్పుడు తొగుట కావచ్చు కానీ లేకపోతే తడకపల్లి ఎంతంపల్లిలో భారీ వర్షాలు దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడ్డది. 20 సెంటీమీటర్ల వర్షంతో ఈరోజు లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు హరిప్రియ నగర్ కావచ్చు కానీ శ్రీనగర్ కాలనీ కావచ్చు కానీ లేకపోతే ఇటు లోహిసాయి హాస్పిటల్ దగ్గర కానీ దాదాపు ఈ అన్ని ప్రాంతాలు ముప్పునకు గురైనాయి. దీనికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు కాలనీ వాసులను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా మన హరీష్ రావు గారు అప్రమత్తం చేయడం జరిగింది. కానీ విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వర్షాలు కురవడం వల్ల పట్టణ వాసులు కావచ్చు కానీ లేకపోతే స్థానికంగా ఉండే జనాలు కావచ్చు కానీ బాగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఈరోజు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద కావచ్చు కానీ లేకపోతే మన మూసి సుందరీకరణ గురించి రివ్యూ పెడుతుంది తప్ప అధికారులను అప్రమత్తం చేసినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఈరోజు చూసినట్టుగా అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు లేకపోతే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలలో కావచ్చు కామారెడ్డి జిల్లాలో కావచ్చు ఈరోజు కామారెడ్డి జిల్లా మొత్తం అతలాకుతలం అవుతూ ఉంది. కనీసమైన ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి పోయి మా బాధిత ప్రాంతాల దగ్గరికి పోయి బాధిత ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు భరోసానిచ్చేటువంటి బాధ్యత కూడా లేనటువంటి ఈరోజు దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు ప్రజలను. దాదాపుగా ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే రేవంత్ రెడ్డి ప్రజలు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడుతుంది.